లోన్లీ ప్లేస్ వెర్ హి ప్రేడ్. హి వాస్ ప్రేయింగ్ అలోన్. ఒంటరిగా ప్రార్థన చేయాలి. చాలా మందికి ఇది అలవాటు లేదు. మనకంటూ ఒక అరగంట తీసుకొని మౌనంగా ఒంటరిగా కూర్చొని తలుపు బంద్ చేసేసి క్లోజ్ చేసేసి అరగంట కూర్చోాలి. అరగంటలో ఏమీ కాదు, నీలోనే ఎన్నో అవుతాయి. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసుకున్నాక ఈ సైమన్ పేతురు అందరూ లేచి వెతుకుతున్నారు. అయ్యో ఏమైంది ఏమైంది, యేసు ప్రభువు లేడు, ఏంది, ఎక్కడ. సైమన్ పేతురు, యాకోబు, యోహాను, అందరియా, మరి సైమన్ వాళ్ళ అత్త, ఇంకా 4-5 కలిసి యేసు ప్రభువుని వెతకడం మొదలు పెట్టారు. ఎట్టకేళ్ళకి యేసు ప్రభుని ఆ ఒంటరి స్థలంలో వెళ్ళి పట్టుకున్నాక యేసు ప్రభు అడుగుతున్నారు, ఏం ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ గురించి చాలా వెతుకుతున్నామంటే యేసు ప్రభు వాళ్ళతో ఏమీ సమాధానం చెప్పలా. డైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా, పద మనము ఇంకా వేరే స్థలాలకు పోవాలా, మనకు పరిచర్య, వాక్య పరిచర్య చేయాలి, సువార్తను బోధించాలి, నేను నా దగ్గర సమయం లేదు, లెట్స్ గో నడు. యేసులో మాట విన్నవారు మళ్ళీ ఎవరు ఇంటికి పోలే. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ಗೆ ಚೊಲ್ಟು ಬರೆ, ಡ್ಯಾಡಿಗೆ ಚೊಲ್ಟು ಬರೆ, ಮಮ್ಮಿಗೆ ಚೊಲ್ಟು ಬರೆ, ಲೇಟ್ ಆಗುದು, ರಾತ್ರಿ ಆಗುದು, అమ్మ ఫోన్ పందు, అప్ప ఫోన్ పందు, ఇది ఎదువుమే చొల్లే, ఇవన్నీ ఏం చెప్పలే. డైరెక్ట్గా యేసు ప్రభువుని వెంబడించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు అక్కడి నుంచి ఆ గలిలయ శిబిరంలో ఉన్న అన్ని ఆలయాలకు తిరిగాడు. ఎక్కడికి? అన్ని చర్చిలకు పోయాడు. అన్ని చర్చిల్లో వాక్యాలు బోధించాడు. అందరి మీద దయ్యాలను తరిమి అంటే గలిలయ పట్టణాన్ని ప్రార్థన ద్వారా, బోధన ద్వారా, దయ్యాల్ని తన స్వస్థత ద్వారా మరియు స్వస్థత ప్లస్ డెలివరీ విడుదల ద్వారా ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పాపి దగ్గరికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ సువార్తను బోధిస్తూ ఇవన్నీ కూడా చేసి ఎక్కడైనా క్షణకాలం కూడా తిరిగి ఆయనకి ఇట్స్ నాట్ ఆన్ రెస్ట్. నిజంగా దేవుడితో అయినా వాడు టైం వేస్ట్ చేయడు. మన దగ్గర ఉండేది చాలా సమయం, చాలా తక్కువ సమయం. నీకు దేవుడు ఇచ్చిన 60 సంవత్సరాలు అంటున్నావు వాక్యం తోటి, ఆ 60 కూడా పోవు. రేపు ఉదయమే నేను చచ్చిపోతానేమో, నేను ఇవాళ దేవుడి గురించి ఏమి చేయగలనే తపన నీలో ఉండాలి. ఈ రోజే నా లాస్ట్ డే అన్నట్టుగా నువ్వు జీవిస్తే రేపటి దినం నీకు పర్ఫెక్ట్ డేగా వస్తుంది. అందుకే పెద్దలు ఉన్నారు, రేపు చేసేది ఇవాళ చేయి, ఇవాళ చేసేది ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయాల్సింది వెంటనే ప్రారంభించు. మనలోని లోపాలను మనకి ఎత్తి చూపించినప్పుడు మన హృదయం గాయపరుస్తుంది, మన కన్నీరు వస్తుంది. అది రేషములలోకి వస్తుంది, సిగ్గుదప్పినలోకి రాదు. కొంచెం సిగ్గుదప్పిన రాదు చూడండి, ఎందుకు వస్తుంది? అది రాదు. ఎందుకంటే అది ఏంటంటే చల్లడం లేదు, అలా 5 లేవైనా. ఇటు విధముగా లూకా సువార్త 1:35-39 చూస్తారు. యేసు ప్రభు 3 కార్యాలు చేస్తారు. ఒకటి పరిచర్య, సువార్త పరిచర్య, విడుదల ఇవ్వడం, సైతాన్ నుంచి విడుదల ఇవ్వడం, 3వది స్వస్థత. హల్లెలూయా. గలిలయ ప్రాంతమంతా జరుగుతున్నారు. ఎన్ని రోజుల్లో రాయబడలేదు కదా, రాయబడలేదు అక్కడ. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు యేసు ప్రభు? ఎన్ని సంవత్సరాలు సేవ అయినది చెప్పగలుగుతారా? యేసు ప్రభు 3.5 years సేవ చేశాడు. ఎంత? 3.5 సంవత్సరాలు. ఒకసారి మీ అందరూ కూడా ఒకసారి బుర్రకు పదులు పెట్టి చెప్పండి, మీ ఏదో సేవలు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? గుర్తులేదా? ఇప్పుడు నీకు వయసు ఎంత అంటే ఎత్తవా? నీ బర్త్డే చెప్పని చెప్తావు, నీ డెత్ డే చెప్పని చెప్పు. ఎన్ని సంవత్సరాలు సేవలు ఉన్నారు మీరు అంతా? ధైర్యంగా చెప్పింది చూడండి, సిగ్గు లేకుండా. ఇప్పుడు దాకా ఎంతమందికి వాక్య పరిచయం చేసింది అడగాయమని, ఎన్ని దయ్యాలని ధరమింది అడగాయమని, ఎన్ని ఆత్మలు తెచ్చింది అడుగు. నేను ఒక శిష్యుతో ఇట్లా వాది విధానమైంది నాకు. ఏదమ్మా 9 సంవత్సరాలు సేవ చేసిన ఒక ఆత్మని తెచ్చినావా అంటే, నువ్వు తెచ్చిన ఆత్మనే నేను చూసుకుంటున్నా, నేను కొత్త దగ్గరికి తెస్తా. ఇంట్లో కిటికీ దగ్గర చేసి కూర్చుంటే ఎట్లా వస్తుంది ఆత్మ?
కిచెన్ అన్నమే రా దేవతకు. ఆత్మలో వస్తుంది తల్లి. ఆత్మ రావాలంటే నువ్వు వాక్య బోధన చేయాలి బయటికి పోయి. హల్లెలూయా హలే. యేసుప్రభు ఏం చేసిండు? నేను దేవుడు కుమారుడయా, నా ఇంటి వాళ్ళలో కూర్చుంటా, ఎవరు స్వస్థత కాబట్టి వాడు రమ్మన్, ఎవరు దయ్యం పట్టిందో వాడు రమ్మన్ అనడా? దైవ కుమారుడే దయాదాక్షణము గురించి పాపుల్ని వెతుక్కొని 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 వెతుక్కుని ప్రాంత ప్రాంతానికి ఆలయానికి తిరుగుతున్నాడు. మనం సేవకులు ఎంత లక్కీ ఫెలోస్ అంటే ఏసీ హాలు, ₹1,00,000 కెమెరా, 10 మంది అసిస్టెంట్ ఉంటే కానీ వాక్యాన్ని పంపించు. ఆహా ఏమి అదృష్టం రా మీకు. ఓ నా సేవకులారా, ఓ నా సంఘస్థులారా, ఓ నా కాపరులారా, ఏమి అదృష్టం అండి మీకు. ఏం చెప్పిండు సార్. హల్లెలూయా చెప్పు. నోరు చూస్తారు చెప్పదాలి బూతు చెప్పరు. హల్లెలూయా ఇంత కూడా చెప్పలే. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పంటే పక్కన వస్తుంది. నేను చేస్తుండే నేను ఎత్తే నేను కూడా ఎత్తాను. హల్లెలూయా అంటే బూతు కాదు, మందికి చేస్తుంది, నేను కూడా ఎత్తాను. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనంలో బహు గొప్ప మాట ఉన్నది. అది చాలా ఇష్టమైన మాట, చాలా ఇష్టమైన వచనం నాకు. 1 కొరింథియన్స్ చాప్టర్ 6 verse 5. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం. చదివి వినిపిస్తామా? ఛాయదారుడు మీకు చదివి వినిపించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 కొరింథియన్స్ చాప్టర్ 6 verse 5. ఫాస్ట్ గా 2 అధ్యాయాలు ముగించుకోవాల్సి వస్తుంది, గంట అయిపోయింది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 1 Corinthians chapter 6 verse 5 చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం. ఆ మర్మం తెలుసు చెప్తున్నారు చూడు, మర్మం తెలుగు చెప్తుంది. హల్లెలూయా అద్దా అంతా ఏం నవ్వినా బ్రదర్ నువ్వు. మొత్తం మళ్ళీ చెప్పమ్మా ఇక్కడ నుంచి చేయలేక. నా క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది ఆయన క్లాస్. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం. మీకు సిగ్గు లేదు. చాలా నీట్గా వేసిన పౌలు అంతరంగం అది కాదు. పౌలు ఏమంటారు తెలుసా? సిగ్గులేదా మీకంతా, వెక్కలేదా కల్లా, మానకట జలుము शर्म नहीं है इतना भी. ची 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 ची. इंसान मन के कई को तो भी जी रहे, जाओ डूब के तो भी मरो तुम लोग. हालेलुया हालेलुया हालेलुया. पौल అన్నాడు సిగ్గులేరా మీకంతా. చి 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 చి. సిగ్గులేదా పౌలు అంటాడు సిగ్గులేదా మీకంతా. అప్పుడు నా చెల్లి నేనే తాగుతాను, నువ్వే తాగలేవు కదా సిస్టర్. హల్లెలూయా. 1 Corinthians chapter 6 verse 5. I love this verse. నేను ఎవరైనా అంటాను, నన్ను చాలా మంది అంటా సిగ్గులేదా మీరు అట్లా అంటామాట. నేను ఎందుకన్నా 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం ఏది పౌలు గారు అన్నమాట. నేను ఎప్పుడు అన్నమ్మా. సొలొమోను జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనంలో మరొక మాట స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు. Wisdom of Solomon chapter 10 verse 13 verse 10. సిస్టర్ 13:10 సిస్టర్ ప్రియవాణిగా ఆ వచనం మీరు బాగా గుర్తుపెట్టారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సొలొమోను జ్ఞాన గ్రంథము Wisdom of Solomon chapter 13 verse 10. పాత నిబంధన సొలొమోను జ్ఞాన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. కానీ నిర్వాంతములైన ప్రతిమనములు నమ్మువాడు నిక్రమగా దౌర్భాగ్యులు. ఏమన్నాడు? దౌర్భాగ్యులు రా మీరంతా. దౌర్భాగ్యులు అంటే తెలంగాణ భాషలో దరిద్రుడు అనే అర్థం. హల్లెలూయా. ఈ వడం కూడా ఉన్నాయి, ఈ వడం కూడా అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నాడు? ఓ దౌర్భాగ్యుడా, ఓ దౌర్భాగ్యురాలా, సత్యాన్ని పక్కన పెట్టి దరిద్రంలోకి తిరుగుతున్నావు. 10 ఏళ్ళ దాకా లేవో దరిద్రుడు ఇంటికి. మనం ఇంటి మధ్యన 3 గంటలు అంటాం, మళ్ళీ అప్పుడే 15 ఏళ్ళు లేచినాం, మనం మధ్యాహ్నం 2 గంటలు అంటున్నాం. అదేదో పోతే ఆయన చెప్పినట్ట పడుకో నాన్న, పడుకో 2 hours పడుకుంటా. డాడీ బ్రదర్ నేను పడుకుంటాను, అలసిపోయినా. సిగ్గులేదా మీకంతా? ఆడు పడుకోమంటే నువ్వు పడుకుంటావు అపవాదివి. లేవవా? నువ్వు పడుకుంటే కూడా అపవాదిగాడు వచ్చిండు నీ దగ్గరికి. నువ్వు ఎందుకు పడుకున్నావు, ఎందుకు అని పిలుచుకున్నావు వీధికి? మిట్ట మధ్యాహ్నం పడుకోకూడదు. ఏం అసలు కష్టపడి ఎందుకు పడుకోరు? మీరు ఏం కష్టపడ్డారండి? ఎన్ని సువార్తలు బోధించారు, ఎన్ని అద్భుతాలు చేశారు. మీ ముఖాలకు మధ్యాహ్నం కూడా నిద్ర వస్తుంది అందరికి. ఏం అలసిపోయారా? సిగ్గులేరా?
అప్పుడెప్పుడో చెప్పినాను పుట్టినప్పుడు లైవ్ చేయమని, పుట్టి పెద్దగానే లైవ్ చేయలేదు. సిగ్గులేదా నీకేమన్నా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. దేవుడు క్షణకాలము కూడా ఊరుకోలేదు. ఆయనలో భయం అంతా ఏంటంటే సమయము లేదు, తొందరగా నా ప్రభు తండ్రి రాజ్యాన్ని కట్టా. వెంటనే ఆయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. ప్రార్థన, బోధన, స్వస్థత, విడుదల యేసు ప్రభు లైఫ్ స్టైల్. ఆయన జీవితంలో ఈ 4 ప్రధానంగా పెట్టుకున్నాడు. నా తండ్రి గురించి నేను బోధించాలా, పరలోక రాజ్యం గురించి నేను చెప్పాలా, వీళ్ళందరినీ పాపం నుంచి నేను విడిపించాలా, దయ్యం నుంచి వీళ్ళని విడిపించాలా. ఆయన మీద ఉన్న అభిషేకం, యెహోవా తండ్రి యేసులో నమ్మకం పెట్టి లోకానికి పంపించాడు. యెహోవా తండ్రి ఆ నమ్మకాన్ని పట్టుకున్నాడు. నువ్వేం పట్టుకున్నావురా అంటే నమ్మకం, నీ లోకాన్ని పట్టుకున్నావంట. నమ్మకం పట్టుకుంటున్నావు. దేవుడిని నమ్మి నీ చేతికి సువార్తను ఇచ్చాడు. ఎక్కడ రాస్తుందమ్మా సిస్టర్? దేవుడిని నమ్మి సువార్త ఇచ్చాడు. ఎక్కడ రాసింది సిస్టర్? చూడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమెకి ఎనబడ్డది బ్రదర్, ఆమెకి ఎనబడ్డది. ఆమె తట్టకు, తట్టనాలు తిరగబడింది, తట్టడం తొలగదు, పొందుతాను. వెయిట్ పడు. హల్లెలూయా. మనం అంతవరకు వెతుకుతున్నామ్మా, నీకు అది పరీక్ష. మార్కు సువార్త 1:40 సిస్టర్ అంటది, అప్పుడే వెతుకుబడ్డాడు, అప్పుడే సువార్త చదవడం. 2 పనులు ఎట్లా చేయాలా? మార్కు సువార్త 1:40 చెప్పొద్దమ్మా, ప్రైజ్ రావాలి చెప్పొద్దు, బూతులని మాట్లాడతాను. మార్కు సువార్త 1:40 కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగినచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థపడెను. యేసు జాలిపడి చెయ్యి చాచి వాని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనేను. వెంటనే అతని కుష్టి రోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడాయను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదని గట్టిగా ఆజ్ఞాపించెను. నీవు వెళ్ళి ఆశ్చర్యకులకు కనిపింపుము. ప్రధాన యాజకులు, ప్రధాన యాజకులను లేరు, దేవుని ఆలయంలో ఉండే వారికి ఇంకో పేరు ప్రధాన యాజకులు. నీ స్వస్థతకు నిర్ధారణముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లింపుకొనుము అని వానిని పంపివేశాను. ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు వద్దకు ఒక కుష్ఠరోగి వచ్చాడు, కుష్ఠరోగి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రభు యేసును చూసి, యేసయ్యా నీవు నన్ను పవిత్రపరచగలవా అని అడిగాడు. ఎందుకు పవిత్రపరచగలవా అని అడిగిండు? స్వస్థపరచలేవా అని ఎందుకు అడగలేదు? స్కిన్ డిసీజ్ అంటే కుష్ఠరోగి, లెపర్సీ అంటాం. ఏంటి లెపర్సీ అంటాం? వింటున్నారా లేదా? హలో, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక వ్యక్తి, కుష్ఠరోగి వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, నీవు నన్ను అపవిత్రంగా ఉన్న నన్ను పవిత్రముగా చేయగలవా? అన్హోలీగా ఉన్న నన్ను హోలీ మ్యాన్ గా చేయగలవా అని అడిగాడు. నన్ను హీల్ చేయవా అని అడగలేదు, నన్ను స్వస్థపరచమని అడగలేదు, పవిత్రపరచమని అడిగాడు. ఇప్పుడు పవిత్రపరచడము అని అంటే ఈ కుష్ఠరోగి వాళ్ళందరూ కూడా దూరం ఉండాలని అర్థం కాదా? కుష్ఠరోగులందరూ అపవిత్రని అర్థము కాదా? అదే అర్థం. కుష్ఠరోగుల్ని అపవిత్ర బిడ్డలుగానే చూస్తారు. శరీరం లోపల రోగాలు వస్తే అవి రోగం. శరీరం పైన ఏదైనా వస్తే, శరీరం పైన ఒక చిన్న బొబ్బలు వచ్చినా తెల్లగా వస్తుంది. తమిళ్లో పూర్ణ పూతుర్చి అంటారు. ఏమంటారు? ఈ లిప్స్ కింద అంతా వైట్గా వస్తుంది తెలుసా? దీని ఇంగ్లీష్లో మిల్డివ్స్ అంటారు. మిల్డివ్స్, MILDEWS.
తెల్లగా ప్యాచెస్ వస్తాయి బాడీలో, అక్కడక్కడ వస్తే మనం కాల్షియం తక్కువ. అది సైంటిస్టులు డాక్టర్లు చెప్పే మాట. నీ దేహంలో ఎక్కడో కొంచెం కుష్టి మొదలైంది. కుష్టి అంటే మనం ఇప్పుడు చూసిన కుష్టి ఏంటంటే 2 చేతుల్లో ఉన్న 10 వేళ్ళు ఇలా ఉన్న వేళ్ళు ఇలా అయిపోయి రక్తం గారుతూ దానికి అది నయమే అవుతలేదు అంటే అది కుష్టి. ఇప్పుడు షుగర్ వచ్చి కొంచెం కాళ్ళు కట్ చేస్తాం అయినా అలా చీమిపోతుంటుంది, ఆ కుష్టికి వాళ్ళకి పురుగులు పడుతుంటాయి. ఇది కూడా కుష్టి కిందికి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది అపవిత్రం. నీలోని రక్తము చెడు రక్తముగా బయటికి వచ్చినప్పుడు నువ్వు అపవిత్రము. హల్లెలూయా. అయితే నన్ను పవిత్రపరచవా అన్నాడు, నన్ను స్వస్థపరచవా అని అనలేదు. అంటే ఆ వ్యక్తిని ఆ అపవిత్రతనానికి గాను తన ఊరు నుంచి వెళ్ళేశారు. ఆ కుష్ఠరోగిని, ఆ స్కిన్ డిజీజ్ చర్మ వ్యాధి వచ్చిన వాడిని ఊరు నుంచి వెళ్ళేశారు. మరి అప్పటికి ఇలాంటి సిస్టమ్ ఉందా అంటే ఉంది. మరి పాత నిబంధనలో ఉంది. ఒకసారి మనం లేవియా కాండము 13వ అధ్యాయం వెళ్దాం. లెవిటిస్ చాప్టర్ 13 మొదటి 2-3 వచనాలు చదువు. లేవియా కాండము లెవిటిస్ ఉందా అంటే ఉంది. ఎప్పుడైతే నీకు చర్మ వ్యాధి వచ్చిందో నిన్ను ఊరు నుంచి వెళ్ళేస్తారు. మోషే వాళ్ళ అక్కకి చర్మవాదం వచ్చినప్పుడు ఆయన 7 రోజుల దాకా బయటికి వెళ్ళేశారు. అది నేను చెప్తాను. ముందు అది తెలుసుకునే ముందు దేవుడు ఇది తీసుకొచ్చాడనేది మనం తెలుసుకోవాలి. లేవియా కాండము 13వ అధ్యాయము రాసుకోండి. LEVICTIUS లేవియా కాండము 13వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం. పూర్తి అధ్యాయం కూడా చదవండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఇది లైవ్ కాబట్టి ఇంతే చదువు. పాత నిబంధన లేవియా కాండం 13వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు మోషే ఆరోనులతో ఇట్లా నేను ఎవరి శరీరం మీద అయినా కురుపు గాని పొక్కులు గాని నిగనిగలాడు పొడాటి కనిపించిన కుష్టినేమో అను శంకము కలిగించిన ఎడల అతన్ని ఆరోను వంశస్థుడు యాజకుని యొద్దకు కొనిపోవలేను. యాజకుడు అతని చర్మ వ్యాధిని పరిశీలించుచు వ్యాధి సోకిన చోట వెంట్రుకలు తెల్లబరినాను లేక దేహము చర్మము అంతటా ఆ చోటు ఫలముగా కనబడినాను, అది కుష్ఠమే. ఎప్పుడైతే ఒక మనిషికి శరీరం మీద బొబ్బెళ్ళు కానీ అంటే బాయిల్స్, చిన్న బాయిల్స్, వేడి గడ్డలు అంటారు కదా, మీరు చాలా ఈజీగా వేడి గడ్డలను తీసి పడేస్తారు. డాక్టర్ చెప్పిండు కదా, కొన్ని ఉంటాయి నీ శరీరంలో నీ పరిమితి లేకుండా నీ శరీరంలో ఉన్న కొన్ని మైనర్ అనేది నీ శరీరం బయటికి వచ్చేస్తుంటాయి. అవి బొబ్బళ్ళ కింద, కురుపుల కింద అవి వచ్చి వెళ్ళిపో. పింపుల్స్ వేరు, మళ్ళీ మొక్క మీద వచ్చే పింపుల్స్ వేరు. అది కాదు చికెన్ పాక్స్. దీనికి ఒక కథనే ఉన్నది మన ఇండియాలో. అదేదో పాక్స్ కాదు, ఫాక్స్ అన్నాడు. అలాంటివి వచ్చినప్పుడు నేను ఇంట్లో బయటికి పోనీయదు. 7 రోజులు 14 రోజులు అదెవరో నీ మీదకి కొత్తలు వచ్చారు, ఇక పూజ పురస్కారం చేయాలని నేను ఆపేస్తాను, పండబెట్టేస్తాను తీసుకొచ్చి తెల్లబట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దాని కూడా ఇంజెక్షన్ వచ్చింది, ఈ మధ్య ఎవరికి వస్తలేవు అవి కూడా. ఎందుకంటే పుట్టిన వెంటనే వ్యాక్సిన్ ఇచ్చేస్తారు, చికెన్ పాక్స్ వ్యాక్సిన్. అంటే అది మీద ఏదైతే వస్తుందని ఈ సూదితో పారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. చూడు, ఒక సూదికి పారిపోయినారు అంతా. ఈమెకి సూది అయిపోయి పారిపోయింది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ముందు ఇప్పుడు అన్ని కలబెట్టేసి సైన్స్ అయిపోయింది అట్లా వాక్యానికి. ఇక్కడ అప్పట్లో వస్తే నాకు వచ్చింది ఒకసారి, ఒళ్ళు నిండా పుండ్లు వచ్చినాయి. నాకు అప్పుడేం తెలుసు, లేవ్యకాండం తెలుసా, యేసుప్రభు తెలుసా. నన్ను ఎక్కడెక్కడో తీసుకుపోయారు, స్థలానికి తీసుకుపోయి ఏమేమో అంటే నా మీద తానం చేయించారు. అక్కడ ఒక బావి నుంచి నీళ్ళు తీసుకొచ్చి నా మీదంతా తానం చేపిస్తే నేను 11 రోజులకు 14 రోజులకు, అది కూడా 14 days టైం ఉంటుంది. మా కాలంలో వ్యాక్సిన్ లేకుండే. ఇప్పుడు 750 7,500 తీసుకొని ఆ ఇంజక్షన్ ఆమె రాదంట, ఆమె వెళ్ళిపోతుంట ఇది ఇయ్యంగానే. హల్లెలూయా హల్లెలూయా. అప్పట్లో మాకేదైనా మొత్తం షర్ట్ ప్యాంట్ అంతా ఇప్పేసి నగ్నంగా పడకబెట్టి ఆదండగా వండబెట్టి మీ నుంచి ఇద్దరు తెల్లబట్ట కప్పి చుట్టూ అవన్నీ పెడుతుండే పలాని అన్ని. అవన్నీ పెడితే పోతే అవన్నీ ఒక హెర్బల్స్, అవన్నీ పెడితే ఇవి పోతే అని నమ్మకం. ఒకరిది ఒక నమ్మకము, ఇంకోటిది ఇంకో నమ్మకం. తెల్లబట్ట కన్ఫర్మ్ ఉంటుండే. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ కాలం కన్నా ముందు కాలం అంటే యెహోవా తండ్రి మోషే కాలంలో అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మోషేకి ఆరోన్ని పిలిచి
ఇలాంటి రోగులు ఎవరికైనా వస్తే శారీరక వ్యాధి, చర్మం మీద చర్మ వ్యాధి, శరీరం లోపల వస్తున్న వ్యాధి వేరు. షుగర్, బీపీ అంతా శరీరం లోపల ఉంటుంది. డిసీజ్ అనగా 2 రకాలు ఉంటుంది. ఒకటి స్కిన్ పైకి వచ్చేది, ఒకటి స్కిన్ లోపల వచ్చేది. స్కిన్ లోపల వచ్చేది డిసీజ్, స్కిన్ పైన వచ్చేది సిక్నెస్. ఇప్పుడు జ్వరం చర్మం మీద వస్తుంది, ఎక్కడ ముట్టుకున్నా వేడిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది, చర్మం మీద వస్తుంది. నీ దగ్గరికి ఎవరు రానియరు, జ్వరం వచ్చి దగ్గరకు ఒక వాంఛరం నీకు అంటుకుంటుంది అంటారు. పోనిసరా దగ్గరికి పోనివ్వరు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ఉన్నాయి, పోతేనే ఉంటాయి, ఇక సువార్త చాలా చూసుకోవచ్చు. సరే, చర్మం మీద వ్యాధి వస్తే కనుక ఆ వ్యక్తిని ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళాలి, ప్రీస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ ప్రీస్ట్ తనని గుర్తుపట్టి ఎస్ ఇది చర్మ వ్యాధి అని తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని 7 రోజులు మనుషుల మధ్య నుంచి బయటికి తోసేస్తారు. అంటే బయట పోయి బతకాలి, అవుట్ ఆఫ్ సిటీ, తన ఊరికి బయట వెళ్ళి బతకాలి. అయితే ఈ రోగము ప్రవక్తుల్లో కూడా వచ్చింది. ఎవరికి వచ్చింది? ప్రవక్తకు కూడా వచ్చింది, ప్రవక్తురాలు కూడా వచ్చింది. మిరాయము అనగా ఆరోను అక్క మోషే గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను సిస్టర్ గారు చెప్పాలి. అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే, రాసుకోండి, నంబర్స్ 12:1-8. మిరాయం అనగా మోషే వాళ్ళ అక్క, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. మోషేతో దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? మోషేయే వెళ్ళి మోకరించి మా గురించి కంప్లైంట్లు చేస్తాడా? ఏమైనా అంటే చనిపోయి మోకరించి క్యాన్లు పెట్టేస్తావా? అట్లా నీకు ఎవడిచ్చిన అధికారం అని అడేటలు కొంచెం మంది ఉంటారు. ఈ అడేటలందరి మీదకి శారీరక రోగాలు వస్తుంటాయి. నా మాట లేకపోతే ఏం చేయాలన్న భాష నేను చెప్పాలి కదా, నేను చెప్తా. ఎందుకు చెప్తావు? అదర్లేదు, నువ్వు ఒకటే ఏడుపు నా దగ్గర, అదర్లే చెప్తావు. నువ్వు నన్ను వాక్యము చెప్పొద్దు, నువ్వు దేవుడు చెప్పొద్దు, 2 చెప్పవు. నేను ఏమైనా చేసుకుంటా. ఇది ఆయన మాట్లాడాలి, అపవాది గారు మాట్లాడి. హల్లెలూయా. నిన్నంతా తరిమిన మధ్యన 3 గంటలకు ఇదే పని అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అపవాదితో పాటు ఇంకో చిన్న అపవాది ఉండే. ఆ అపవాది కొరికి కొట్టి తిట్టి తరిమి కొట్టిన బయటికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇలాంటివి జరిగినప్పుడు మిరాయము ఎప్పుడైతే మోషేకి బ్యాక్ ఆన్సర్ ఇచ్చిందో, వ్యతిరేకంగా మాట్లాడిందో, మోషే మీద నిందలు వేసిందో, యెహోవా తండ్రి స్వయముగా రోగమును, చర్మ రోగాన్ని, స్కిన్ డిసీజ్ ని మిరాయం మీదకి పంపించాడు. ఆ రోగమును బట్టి ఆమెను 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల వరకు ఆమెను బయటికి తోసేస్తాడు. మోషే వెళ్ళి ప్రార్థన దేవా చూడు. అప్పుడు మిరాయముడు మాధవి ఎంఎంఏ మళ్ళీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా మోషే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. వద్దు తండ్రి, అయ్యా మా అక్క ప్రభువా, నా సొంత చెల్లె, అది అక్కడే చెల్లె మళ్ళీ. వద్దు ప్రభువా, ఏం చేయకంటే యేసు ప్రభు అన్నాడు, నేను నా బిడ్డ మీద ఉంచిన ఉమ్ముని నేను ఎట్లా తీసి మన నోట్లు వేసుకుంటా? అది ఆయమనే తుడుచుకోవాలి, నేనేం చేయలేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బోధకుడు అనగా మోషే వినకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థపడుతున్నాడు. ఎట్టకేలకు 21 రోజుల తర్వాత మిరాయంకి స్వస్థ వచ్చింది. సో మనం చూసిన మార్కు సువార్తలో ఈ మనిషికి కూడా కుష్టి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆయన్ని పిలిపించి, అందుకే ఈ కుష్టి వచ్చిన బయటికి తోసేస్తారు, వాళ్ళ అపవిత్రులుగా పిలువబడతారు. ఏంది? దే ఆర్ కాల్డ్ అన్క్లీన్, దే ఆర్ కాల్డ్ అన్హోలీ, అన్క్లీన్, అపవిత్రుల బిడ్డలు అని పిలువబడతారు. వాళ్ళని గ్రామం నుండి, ఆ స్థలం నుండి వెలివేస్తారు, బయటికి వెళ్ళి బ్రతకాలి. అది ఇంకోలకి అంటుకుంటారు, సోక్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో అటువంటి వాడి ఇతను యేసు వచ్చేసరికి, ఇది వచనం బట్టి మీకు లోతైన మర్మం ఏమర్థం కావాలంటే, యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడే ఆ సమయం, ఆ కాలంలో పాత నిబంధన ఆచరణము కొనసాగింపబడింది. అంటే లేవియా కాండము 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో దేవుడిచ్చిన, యెహోవా తండ్రి ఇచ్చిన ఆ నిబంధన యేసుక్రీస్తు సమయానికి వరకు అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? పాత నిబంధనకు యెహోవా తండ్రికి వ్యతిరేకంగా పోలే, ఆ మనిషిని పట్టుకొని స్వస్థపరిచి ఏం చెప్పాడు? ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పు, ముందు వెళ్ళి ప్రధాన యాజకుడికి చెప్పు.
ఎవరికి? ఈ డౌట్ నీకే అర్థమైతే నాకు కూడా వినపడాలి కదా, జోరుగా చెప్పు. యేసుక్రీస్తు ఆ కుష్ఠ వ్యక్తికి ఎవరికి చెప్పకు ప్రధాన యాజకుడికి వెళ్ళు అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను చేసిన అద్భుతం నువ్వు ఎవరికి చెప్పకు అన్నాడో, ఈ మనిషి ఎట్లా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చెప్పొద్దు చెయ్యొద్దు అంటే మనిషి అదే చేస్తాడు. ఇప్పుడు అదే చేసిన ఆయన మనిషి. ఒకటి, ఫ్రీ పబ్లిసిటీ, యేసు కొంచెం తొందరగా ప్రచారం అవుతుంది. ఇదొక ఆలోచన ఉంది అక్కడ. రెండవది, తనే దైవ కుమారుడని బైబిల్కి చెప్తున్నాను. తనే దైవ కుమారుడని తొందరగా పబ్లిసిటీ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే, యేసు ప్రభు కలుసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అప్పటికే 4 డిసైపుల్స్ ఎన్నుకోండి, ఇంకా 12 మందిని ఎన్నుకోవాలి. ఆ 12ని 72 మంది చేయాలి. ఆ 72 మందిని ప్రపంచం మీదకి వదలాలి. ప్రపంచంలో మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులను ఆయన స్వస్థపరచాలి. ఆయన మరణ సమయం ఆసన్నం కాలేదు కాబట్టి అప్పుడే తన మెస్సయ్యాని, అప్పుడే తన దైవ కుమారుని చెప్పేస్తే ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోతుంది ఆ న్యూస్. ప్లస్ ఇతని మరణానికి ప్లాన్ చేశారు అంటే దేవుడి సమయం ఇంకా రాలేదని కూడా 3వ మాట. 3 చెప్పండి. అది ఎక్కడ వరకు పబ్లిసిటీ కాలే, ఆలయంలో పండుగ ఉన్న వరకే. ఇప్పుడు నువ్వు మొదటి పండుగకు వచ్చినావు జిఎంసీలా, మొదటి పండుగలో నేను 4వ రోజు ఏం బోధించాను చెప్పు, చెప్పగలుగుతావా? చెప్పలేవు. సో ఆయన బోధన 12 సంవత్సరాలు బోధించిన వ్యక్తి ఆ 12 సంవత్సరాలకు ఆ ఆలయం వరకే పరిమితం అయిపోయింది, అది బయటికి పోలేదు. యేసు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో యోర్దాను నదిలో, యోహాను బాప్టిజం ద్వారా, దాని తర్వాత నా పరిచర్య మొదలైంది. అప్పుడు యేసు ప్రభువుకు సరి అయిన సేవ అయిన దైవ కుమారుని మెల్లిమెల్లిగా బయటికి వచ్చింది. అది ఎందుకు చెప్పొద్దు అంటే, అతనే దైవ కుమారుని అప్పుడే ప్రకటించాల్సిన సమయం ఇంకా రాలేదు. ఏవో తండ్రి యేసు ప్రభుకు చెప్పలేదు, ఇప్పుడే నువ్వు దైవ కుమారుని ప్రకటించు, వెయిట్. నువ్వు ముందు నీ డైలాగ్స్ కన్నా, నీ మాటల కన్నా చాతల్లో చూపించు, అద్భుతాలు చేయి, బోధనలు చేయి, ప్రజల హృదయాల్ని మార్చు. యేసు ప్రభు అటు వాక్యాల ద్వారా హృదయాల్ని మారుస్తూ, మరి శరీరానికి స్వస్థతలు ఇస్తూ, సైతాన్ నుంచి విడిపించుకుంటూ తిరుగుతున్నాడు. ఆ కుష్ఠరోగి వ్యక్తిని బాగు చేసిన తర్వాత యేసు ప్రభు తనకి ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరికి చెప్పుకో, కానీ ఒక వ్యక్తికి చెప్పు. ఎవరంటే తన ప్రధాన యాజకుడు పేరు చెప్పడమే కాక, మంచిగా వినాల్సిన నీకే. యేసు ప్రభు ఆ వ్యక్తితో, నువ్వు వెళ్ళి నీ ప్రధాన యాజకుడు చెప్పింది కాక, మోషే ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు కానుకను చెల్లించేసాను. చాలా మంది అంటారు పిచ్చోళ్ళు, కానుకలు ఎవరన్నా చెల్లిస్తారు గుళ్ళకు. చాలా మంది అజ్ఞానులు ఏమంటారు, ఉట్టి 10 భాగాలు అయ్యింది, కానుకలు చెల్లించొద్దు. కానుక అంటే చాలా పాత నిబంధనలో కానుకలకు చాలా పెద్ద ఇది ఉంది, చరిత్ర ఉంది. యోవా తండ్రి చెప్పిన మాటలు. యేసు ప్రభు ఆ కుష్టివాడు చెప్తున్నాడు ఏమని, నువ్వు ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి చూయించుకో. ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి చెప్తుంటావు ఆయన ఇప్పుడు అపాయింట్మెంట్, నేను మాట్లాడి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. నీకు కుష్ఠరోగం ఏం చూస్తాడు, you're having fever, go consult a nice doctor. I know one of my friend is a doctor, go contact him. Why? You don't have a gift of healing. ఫాదర్ అందరికి నువ్వు రోగం అనుకుంటే ఫాదర్ ఏం చేయాలా? నిన్ను పట్టుకొని ఎత్తివేసి చేయబట్టి ప్రార్థన చేసి స్వస్థపరచాలా, డాక్టర్ దగ్గర పో అని చెప్తాడు. నువ్వే వాళ్ళని విశ్వాసాన్ని పెరుగుకుంటున్నావు. ఫాదర్లే కాదు, సంఘ పెద్దలు ఇలా చేస్తున్నారు. మొన్న అట్లనే జరిగింది మేదీపట్నంలో. ఒక సిస్టర్ ఇంటికి పాస్టర్ రెగ్యులర్గా వస్తారంట ప్రార్థన. ఆయన అన్నాడంట, అమ్మ నీ కాలు పడిపోయినావు కదా, నువ్వేం చేయి, నాకు తెలిసిన ఒక ముస్లిం అయినా ఉన్నాడు, ముర్షద్. ఏంది మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ముర్షద్ ప్లస్ డాక్టరు, ఆయన నీ మీద నమాజ్ కూడా చదువుతాడు, నీకు మందులు కూడా ఇస్తాడంట. ఆ సిస్టర్ గొప్పగా ఎక్కుంటుంది, బ్రదర్ నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, వాక్యం చదవమంటున్నావు, మోకరించమన్నావు, నాకు నడవడానికి వస్తలేదు, నేను ఎట్లా మోకరించాలా బ్రదర్ అంటుంది. ఎట్లా బోధించాలి, ఎట్లా నువ్వు ఇట్లా అంటున్నావు. మా పాస్టర్ గారు, మా ఇంటికి వచ్చే పాస్టర్ గారు ఏమన్నారంటే, పలానా ముర్షద్ దగ్గరకు పోయి నమాజ్ చదివించుకొని ఫూ 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 అని ఊదిపించుకొని, పైగా ఆయన మందులు ఇస్తాడు, అవి తిను మంచిగా అవుతామని చెప్పింది. ఆయన పాస్టర్ అయినా దైవబిడ్డ ఆయన దైవబిడ్డ ఏం చెప్పాలా, దేవుడు స్వస్థ ఇస్తాడు, మోకరించని చెప్పాలి. నేను అదే చెప్పిన, కాలు వస్తలేవు, ఎక్కువ ఉంటలేకపోతుంటే ఇంకో కాలు బాగుంది కదా, దాని మీద కుంటు, దాని మీద మోకరి ప్రార్థన చేయాలి. సేవకుడు ప్రార్థన చేయమని చెప్పాలా. ముర్షద్ దగ్గరవో, మంత్రగాని దగ్గరవో, ఆ నిమ్మకాయలు ఇస్తాడు, ఈయన దగ్గరవో, ఈడింత ఇంత గులాబీలు తీసి చేతికి మెత్త కింద పెట్టుకుని వండుకో. సేవకుడు ఇవన్నీ సేవకుడు చెప్పే మాట ఏంటి, మోకరించండి నీకు ప్రార్థన చేస్తాను. మన ఫాదర్ చాలా మంది చెప్పి, అదే క్రిస్మస్ దగ్గర పో,
వెంటనే ప్రార్థన చేస్తాం. సిరిల్ దగ్గర వెంటనే ప్రార్థన చేస్తాం. తుమ్మసలం దగ్గర వెంటనే ప్రార్థన చేస్తాం. విజయ్ ఫాదర్ వెంటనే ప్రార్థన చేస్తాం. కొంచెమంది ఫాదర్లకు ప్రార్థన చేస్తే వరం లేనట్టుంది పాపం. మన వరం అంతా ఒకటే, దేవసప్రదం ఎత్తాలా, దేవసప్రదం ఇవ్వాలి, రెండే వన్లు వస్తాయి. పెళ్ళిళ్ళు ఇవ్వాలా, ఫస్ట్ రికమెండ్ ఇవ్వాలా, బాప్తిజం ఇవ్వాలి, అలా పని ఇంతే. అసలు దేవుడు అంటే పూర్తిగా తెలుగు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నాకు అనారోగ్యంగా ఉందంటే వాడి ముందు ప్రార్థన చేయమని చెప్పు. వాడి ముందు వాడిని నెత్తిలో చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టి, నువ్వు అవి నీకు నెత్తిలో చేయబెట్టి ప్రార్థన చేసే వరం ఉంటే వెంటనే వాడి గురించి ప్రార్థన చేయి. నువ్వు డాక్టర్ దగ్గరకు పో, వాని దగ్గరకు పో అని చెప్పకూడదు. నా సేవకులు చాలా మంది నాకు మంచి నిద్ర వస్తుంది, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, నజరేయుడైన యేసు నామములో అపవాది క్రియ వెళ్ళిపో ఇట్లా అంట. సైతాన్ శక్తి, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా పోయిందా? పోయింది చూడండి, మొగలు కలొస్తుంది. హల్లెలూయా, వెళ్తూ వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంచెం ప్రార్థన చేయని అడుగుతారు. నేను ప్రార్థన చేసినప్పుడు ఇల్లు చూడండి, ఇంట్లో వెళ్తూ వస్తుంది చూడండి. అది కిటికీలో ఓపెన్ చేసినాక కిటికీ ఓపెన్ చేసినాక ఇంట్లో వెళ్తూ వస్తుంది. కొత్త నువ్వు వెళ్తూ చూడమని చెప్పాను దాంట్లో పోయి. ప్రైజ్ ది లార్డ్. నాకు అన్ని గుర్తుకొస్తుండే సువార్త చదువుతుంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తిని చెప్పాడు ఏమని? మోషే ధర్మశాస్త్రం ప్రకారము నీవు వెళ్ళి నీ కానుకలను చెల్లించండి. దేవుడిని స్వస్థపరిచినది ఆయన నీ జీవితంలో ఒక దినను పొడిగించాలంటే ఆయన కార్యాన్ని నేను ఎన్నుకున్నట్టది లెక్క. ఒక వ్యక్తికి అద్భుతమైందంటే అద్భుతమైనందుకు కానీ ఒక టీ కాఫీయో, ఒక 10 ఇస్తాలకు అన్నమో, ఒక చీరనో, యోసఫ్ గారికి అయితే ఒక షాలో, యేసుప్రభుకి అయితే ఒక తెల్ల వస్త్రమో ఇచ్చి నువ్వు చేతులు దొరుకుకునేది కాదు. ఒక అద్భుతం నీలో అయిందని అంటే దేవుడు నిన్ను తన పరిచర్యను చేయమని అర్థం. ఆయన సేవలు నిన్ను పాల్గొనమని అర్థం. నేను నిన్ను చెడుతో నడిపించలేదు, మంచితో నడిపించాను. చాలా మంది సేవకులను బెదిరిస్తాం. హల్లెలూయా. ఏం చేసినావు? నన్ను వాడుకుంటున్నావు, యూఆర్ యూజింగ్ మీ. నా వల్లనే నువ్వు ఇట్లున్నావు, నన్ను వాడుకుంటున్నారు మీరంతా. నన్ను వాడుకుంటున్నావు, నువ్వు నన్ను ప్రార్థన చేయమంటావు, ఆడిపోమంటావు, నన్ను వాడుకుంటున్నావు. అయ్యా ఓ నా పిచ్చి వెర్రి, నేను కాదు నిన్ను వాడుకునేది, నిన్ను వాడుకునేవాడు అట్లాంటి వారిని నేను చెప్తా అంటే, అమ్మా నేను నిన్ను వ్యభిచార కూడంలో తీసుకెళ్ళి చేర్చలే. నీవు ఒళ్ళు అమ్ముకుంటే ఆ సొమ్ము నేను తినట్లేదు, నిన్ను అట్లా వాడుకోలేదు. నిన్ను దొంగతనానికో, దోపిడి కార్యం చేయడానికో, పాపం చేయడానికో నిన్ను పంపించలా. అట్లా చేసి నువ్వు సొమ్ము చేస్తే దాన్ని నేను తింటే నేను వాడుకున్నట్టు. నిన్ను వ్యభిచారానికో, దొంగతనానికో నేను పెట్టలే, దేవునిలో నిన్ను నిలబెట్టిన. నీ పాప జీవితంలో యేసుక్రీస్తుని స్థాపించిన సువార్తను నీ దేహంలో దాగబెట్టిన. కాబట్టి నేను నిన్ను వాడుకోవడం ఏంది? ఉల్టా నువ్వు నాలో ఉన్న వరాలని వాడుకున్నావు. హల్లెలూయా. నాలో ఉన్న వరాలు వాడుకుని పైకి వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఏమికి పనికిరావు నువ్వు. ఇది 2 రాష్ట్రాల్లో సేవకురాలి. ఒకప్పుడు సినిమా పాటలే జీవితం అనుకున్నావు. నీకు దేవుడు పాటలు ఇచ్చి ప్రార్థన చేయమని కొత్త కొత్త ట్యూన్స్ పట్టుకొస్తావు. హల్లెలూయా. దేవుడిని పట్టుకుని నువ్వు పారిపోతుంది. ఒక అమనాభూతుడు తిట్టే వ్యక్తిగా కళ్ళ మీద సాక్ష్యాలు అమనాభూతుడు మాట్లాడే ఆయన ఇప్పుడు అరుడు తప్ప ఇంకేం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం చదివక చూపు కోల్పోయినాడు మన పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. కోల్పోవడానికి సిద్ధంగా ఉంది ఇంకో సిస్టర్. ఇవన్నీ నిత్యము శాంతి శక్తులు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒక మంచి మాట గుర్తుకొస్తుంది. నేను చెప్తా అంటే అపవాది మధ్య కట్ చేస్తాడు. అపవాది పని అది, వాడిని ఆపాలా. ఎంతో మంది నీలా ఉండినరు, నీలాగే నన్నెవరు ప్రేమించలేదే. ఎంతమందికి ఏమేమైతుంది? నాకు ఏమైతుంది? నేనేమై ఉన్నానో అది నీ కృపయే. ఎప్పటి వరకు నా దేవుని అనారోగ్యం ప్రవేశించదు అప్పటి వరకు నా ప్రభు కృప నాలో ఉన్నట్టే. ఎప్పుడైతే నా ఒంట్లో రోగం వచ్చేసిందో దేవుడు ఎక్కడో గిచ్చుతున్నాడు. దేవుడు ఎక్కడ నన్ను తొందరపాటు రెడీగా ఫాస్ట్గా ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అమ్మో టైం ఎక్కువ లేదమ్మా, ఇక ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్లు చేతిలో పట్టుకొని మన సిస్టర్ వచ్చింది. వచ్చి ఏమైందమ్మంటే నాకు హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చిందా?
అది పుట్టుకొచ్చి నీతో ఉంది కదమ్మా. కొత్తగా రావడం అంటే లేబర్ అది వస్తుంది చూడు, హార్ట్ వస్తుంది. అరే ఏ ఆట నాకు అర్థం కాలే. అప్పుడు ఆయన తెల్లు నాకు గుండె వచ్చింది, హార్ట్కి అటాక్ వచ్చిందా? అటాక్, ప్రభు హార్ట్ మీద అటాక్ చేసిండు. ఏమని? టైం దగ్గర పడ్డది, నువ్వు నీ సేవకి వేగం పెంచు. దేవుడు అనారోగ్యం ఇస్తుందంటే నిన్ను చూబట్టి పిండుతుందనే అర్థం. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నానంటే ఇచ్చింది నేనే, మందు పెట్టింది నేనే, నా పరిచయం ప్రారంభం గమని చెప్పింది కూడా ఆయనకే. ఇది నువ్వు అర్థం చేసుకోక 10 గంటలకు లేస్తావు, అది 1 గంటకు పంటావు. కొడుకును అక్కడెక్కడ వదిలేసినావు, కొడుకు నీ మీద తిరగబడుతుంది, నరికే కిందే తొక్కే వేసినావు. వాడు అపవాది అనుకో, నీ 100 సార్లు చెప్పిన ప్రసంగాల్లో కిందే తొక్కి నజని వేస్తున్నావు, తొక్కాను అది సిరాకే తొక్కే. నువ్వు వాళ్ళు తొక్కుతున్నావు, వాళ్ళు నా అపవాదిని తొక్కుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే ధర్మశాస్త్రమును బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు గాను వెళ్ళి కానుకను సమర్పించుకో. దీన్ని బట్టి నీకు ఏం నేర్చుకున్నావు? దేవుడిని స్వస్థపరుస్తున్నావు, ఏం చేయాలా? దేవునికి కానుక చెప్పించు. ఇట్లా మేమన్నాడు అయినామనుకో, మీరు నిన్నగా అడుగుతున్నావు ఏం చేయాలి అంటావా? ప్రతి దాంట్లో దేవునికి ఇవ్వాలి, నా చిన్న ప్రతి దాంట్లో ఇవ్వాలా, ప్రతి దాంట్లో. నేను 1,00,000 సంపాదిస్తాను, 2,000 ఇస్తాను కాను, ఇంకా 30,000 లెక్క రాలే బయటికి. కాను అలా కాను గురించే మాట్లాడుతున్నారు ఎవరు ప్రైస్లో. ఏ కానుక ఆలోచిస్తుంది మరియా గుర్తు రావాలి, కానుక గురించే మాట్లాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తెలిసినాక కూడా ఇవ్వకపోవడము, 10 ఆయన అనుకో, అయ్యో ఈయన 10 దాంట్లో మాట్లాడుతున్నావు, అందరిని అట్లా అడుగుతున్నావా? చిన్న పైన అడిగినా, కింద అడిగినా, పక్క అడిగినా, ఈ పక్క ఏమైనా అది ఇస్తురా? పక్కోడు పాపం లెక్క పెట్టడానికి మనం ముందు ఉంటాం. సువార్త నేను కూడా సువార్తను చెప్తున్నా, నేనే భూతపరం చెప్తున్నా. నాకు గుర్తు చేయకమ్మా, నాకు గుర్తు చేయకు, నాకు తెలుసు. చెప్పు ఎటుకెళ్ళకు, ఆ అపవాదిని మాట్లాడరు బాబు, మాట్లాడు. నీళ్ళు నా తల్లి, నువ్వు కాదు, నువ్వు బంగారు తల్లి, నా చెల్లివి కాదు, మిరాయము మాది, 2 ఒకటే. కొత్త నిబంధన ఏదమ్మా, ఏంటది? తెస్సలోనికీయులకు రాసిన లేఖ, మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. అంతేకాక దేవుడు మేము ఎట్లా మాట్లాడగోరును, ఎల్లవేళల యందును అట్లే పలికెదము. ఏలైనా ఆయన మేము ఆమోదించు సువార్తను మాకు అప్పగించెను. ఆమేన్. సువార్తను దేవుడు నీకు అప్పచెప్పు. నువ్వేం చేస్తున్నావు? సువార్త పక్కన పెట్టి సుబి డాన్సర్ ఇస్తున్నావు. ఏం చేస్తున్నావు? సువార్త పక్కన పెట్టి సుబి పర్ఫార్మెన్స్ రే. సుబి పాట ఎవరు పాడారు? గ్రేట్ కమల్ హాసన్ పాడారు. అలా సినిమాలో క్యారెక్టర్ ఏంది పిచ్చాడు, ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చేయడమే, ఏం జరిగినట్టే మనతో ఉంటుంది. ఏమన్నా అంటే సార్ నవ్వుతారు, చిరుకులతో మైకి వాళ్ళ అలరపల్లి వాళ్ళ పర ఉడికి తక్కువ, నేను ఎత్తి వాళ్ళ పర ఉట్టిన నాకైతే ఒక వర్షం తుంటు దమ్ము పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను దేవుడికి నమ్మిచ్చాడు. సువార్తను నువ్వేం చేస్తావు? సువార్తను పక్కన పెట్టి నువ్వు సుఖాన్ని కోరుకుంటావు. చూడు ఎట్లా నేను మాట్లాడిస్తుంది, ప్రాస చూడు ఎట్లుంది. దేవుడికి సువార్త ఇస్తే నువ్వేం చేసినావు? సువార్తను పక్కన పెట్టి సుఖాన్ని కోరుకుంటావు. శారీరక సుఖం నిన్ను చంపివేశాడు. దేవుని నమ్మి సువార్త ఇచ్చినప్పుడు ఆ సువార్త గురించి పాటుపడు, ఆ సువార్త గురించి పనిచేయి, ఆ సువార్త నిమిత్తం పరిగెత్తు. ఆగకు, వెనుక తిరిగి చూడకు. వెనుక తిరిగినావా కథం. వాడు మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వాడు ఇట్లా అంట. అరే చెప్పడమే వాడి పని, వాడు చెప్పుకుంటూ పోతున్నాడు. వాడు చెప్పని నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నీ గురించి మాట్లాడేవాడు నీ గురించి పనిలో కలిపి జవాబు ఇస్తాడులే, నువ్వు నీ పని చేయి. ఈ లోకంలో జీవించిన రాళ్ళు నీ కాళ్ళు బట్టి గుంజుతున్న 100 మంది ఉంటారు. నీ ఒక కాళ్ళే 100 మంది బట్టి గుంజుతుంటారు తెలుసా? నీకు నువ్వు ఎదుగుతా ఉండు, ఒకటి ఒక మాట, ఇంకొకటి నీ సేవకు నువ్వు పోతు ముంగడికి, నీ కాలు పడి ఒకటే కాలు 100 మంది బట్టి లాగుతూ ఉంటారు. దాన్ని నువ్వు చాలా లాగిరు. నాకు ఫస్ట్ 2 years అర్థం కాలేదు. దాంతో ప్రభనుడు వెనక్కి తిరిగి చూడదు, గాడిదన్నాడు తను రాదు అందరూ. నేను వాళ్ళ వెనక తిరిగి చూడలే, కానీ ఒకటే తనుదన్న 100 మంది ఒకేసారి కింద పడ్డారు. హల్లెలూయా. తనతోనే నాకు అలవాటు అయిపోయింది తనుడు. కిక్ బ్రేక్ బండి కిక్ కొట్టిన. హల్లెలూయా. నన్ను ఎవరేం మాట్లాడినా నేను చిరునవ్వుతో దాన్ని తిరస్సిస్తాను. జస్ట్ గెట్ అవుట్ అన్నాను.
నేను మాట్లాడేది వాడు కాదు, వాడు ఎవడు మాట్లాడుతుంది, ఎవడు మాట్లాడుతుంది, వాడెందుకు ఎవడు మాట్లాడుతుంది బ్రదర్? సైతాన్ బ్రదర్ ఇక్కడనే ఉన్నాడు. హాలెలూయా. ఎవరు మాట్లాడుతుంది? సైతాన్. ఎవడు ఎవడు ఎవరు నేను ఉద్దేశించి మాట్లాడుతున్నది వాడు మాట్లాడతాడు. వాడేంది ఎవడు మాట్లాడుతుండు? అపవాది క్రియ. ఏం చేయాలి? అపవాది గద్దించాలి, నోరు పోయి ఇంకో మాట అయితే దౌడపలు రాలిపోతాయి. నేను వాడంటలే, వాడిన అపవాది. హల్లెలూయా. రాలేదు నీ పనిలే, ఎందుకంటే నువ్వు అన్నమాట వింటున్నావు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. 30 రోజులు నేను ముందే చెప్పిన సిస్టర్. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. కానీ ఆ విషయములను మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగెను. అందువలన యేసు ఆ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలు దేశముల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చి ఉండిరి. ఏమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు దొంగ లెక్క తాక్కుని వెళ్ళిపోతున్నాడు? నువ్వు అడిగినావు కదా, దేవుడు అడిగినావా? ఏమడిగినావు? డౌట్ ఏంది? ఎందుకు చెప్పొద్దు అన్నాడు అన్నవా? స్వస్థపరిచేదా, నేనే స్వస్థపరిచే ఎందుకు చెప్పొద్దు అన్నాడు? అక్కడ రాసు 45వ వచనం. ఆ వ్యక్తి చెప్పిన వెంటనే ఆ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అందుకే ఆ పబ్లిక్ నుంచి ఆయన తప్పించుకొని పోవడానికి, అంటే వేరే చోటుకు వెళ్ళడం, ఒక ప్రాంతంలోనే అయిపోతాయి. ఎట్లా? డివైన్ మినిస్ట్రీ సేవ భగత సిస్టర్ ఇంటికో రేణుకమ్మ ఇంటికో పరిమితం అయిపోతే ఎట్ట? బయటికి వెళ్ళాలిగా, సేవ ముందుకు పోవాలా లేదా? మైకిల్ ఇంటికి పోవద్దా? చౌరన్ ఇంటికి పోవద్దా? నిశ్చితంకుల ఇంటికి పోవద్దా? పోవాలి, సేవ ముందు పోవాలిగా. ఎక్కడ ఈ రెండింటికి అయింది పరిమితం. అందుకే యేసు అన్నాడు, అందుకే యేసు ఏం చేసిండు? ఆ ప్రాంతంకి వేరే త్రోవ నుంచి బయటికి వెళ్ళి, భయపడి కాదు, ఈ ప్రాంతంలో ఉంటే నా సేవ ఇక్కడికి ఆగిపోద్ది, వేరే ప్రాంతం సంగతి ఎట్లా? వాళ్ళు కూడా చూడలేదు కదా. ఆ ఉద్దేశంతో బయటికి పోతుంది. అయినా ప్రజలు వద్దిర్రా వద్దారు. యేసులకు కనబడతారు. ఆ పొడగాటి అంగి, ఆ రెడ్గా దుప్పట చూస్తే చాలు, ఆ ఇంటికి చూసి ఆ గడ్డం చీదనే యేసుప్రభు పట్టుకో, ప్రభా స్వస్థతి, ప్రభా అనారోగ్యం స్వస్థపరచు, ప్రభా దయ్యాన్ని వెళ్ళగొట్టు. ఆ ఆకారాన్ని, ఆ యేసు ఆకారాన్ని వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన బ్యాక్ చూసి, ఆయన వెనుకను చూసి, అగో నజరేయుడైన యేసుక్రీస్తు పోతున్నాడు చూడు, ఆయన్నే మనం స్వస్థించేవాడు, పట్టుకో 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 పట్టుకో. చుట్టూ ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ అహంకారం మనిషి కాదు, ఇప్పుడు కాదు రేపు రా, టైం బిజీ ఉన్నా, నేను రేపు స్వస్థిస్తా అని మళ్ళీ చెప్పరు కదా. నా సేవకులు ఏం చేస్తారు? టైం అడిగితే ఐ బిజీ, మీట్ టుమారో. నాకు అనారోగ్యం ఉంది, పెద్ద వచ్చి ప్రార్థించండి. అయ్యో నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా, మా శిష్యులను పంపిస్తాను. ఇదే నీకేమారో కారణాలు చెప్పకంటే సేవలు. అందుకే డోంట్ గివ్ రీజన్స్. వెంటనే యేసుక్రీస్తు వెనుక అందరు పరిగెత్తుకుంటూ ఇలా మార్కు సువార్త 1వ అధ్యాయం ముగించింది. 2వ అధ్యాయం ప్రారంభిద్దామా? జరూర్ ప్రారంభిస్తాను, ఎందుకంటే నాకు ఇంకా అరగంట కన్నా పైన టైం, ఇంకా 7 కాలేదు. నా టైం షార్ట్ కట్ టైం అవ్వలేదు, ఇంకా నేను బోధిస్తా. 2వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనము ధ్యానిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం అయిపోయింది, మనం ఇప్పుడు 2వ అధ్యాయానికి పోతా ఉన్నాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కాపర్నహూము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిగిసి ఉండిరి. యేసు వారికి వాక్యంను బోధించుచుండగా కొందరు ఒక పక్షవాతి రోగిని 4 సహాయముతో మోసుకొని వచ్చిరి. కానీ ఆ జనులు కిగిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాతి రోగిని దింపిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాతి రోగితో, కుమారా, నీ పాపము క్షమింపబడినవని అనెను.
ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన సేవను చేసుకుంటూ తిరిగి కాపర్నము తన సొంత ప్రాంతానికి వచ్చేసాడు. వారి ఇంటి దగ్గర ఆయన కూర్చుని ఉండగా వాళ్ళందరు ప్రజలు ఇంటి దగ్గరకు వచ్చేసారు. ఎంత పబ్లిక్ నిండిపోయారంటే ఆయన ఇంటి చుట్టూ ఆయన కూర్చోడానికి కూడా ఒక స్థలం లేదు, ఆయన కంటే ఒక సపరేట్ గది కూడా లేదు, అంతా ఫుల్ అయిపోయింది ఇల్లు మొత్తం. ఆయన వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. అందులో ఒక 4 వ్యక్తులు ఏం చేశారంటే, ఒక పక్షవాతి అంటే పడుకోలేబడ్డాడు. పక్షవాతి అంటే చెయ్యి కాలు పడిపోయినవాడు, చెయ్యి కాలు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నోరు పడిపోయినవాడు పక్షవాతి. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షవాతిని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తారు. జనం ఫుల్ ఉన్నారు, పోలేరు లోపలికి. వీళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే ఈరోజు యేసు ప్రభు ఈ పక్షవాతి వ్యక్తిని తాకాలి. ఇప్పటికే యేసు ప్రభుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 4. నలుగురేనా? సైమన్ గారు అత్తే లేదా? నేను ఇంకెంత సేవ చేస్తుంటే ఇంకెవరైనా ఫాలో చేయకపోవచ్చునా? లెక్కింపబడ్డ వారు 4, అంటే అభిషేకిస్తున్న 4. ఎవరు? ఇంగ్లీష్ చెప్పు. ఆండ్రూ, జేమ్స్, జాన్. ఓకే, ఈ 4 అభిషేకం అంటే దేవుని పిలుపు అందుకున్నవారు. ఈ 4తో పాటు సైమన్ గారి అత్తగారి ఇంకా చాలా మంది ఉన్నారు ఆయనతో పాటు. వీళ్ళందరూ కూడా పరిచయంలో లిగ్నమైనప్పుడు యేసు వాక్యాన్ని బోధిస్తారు. యేసు ఎట్లుంటే అక్కడ వాక్యాన్ని బోధించేవాడు. ముందు వాక్య బోధన, ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం లేకపోతే ఆయన ఏం చేసేవాడు కాదు. వాక్య బోధన కంపల్సరీ చేసేవాడు. ఇప్పుడు ఎప్పుడైనా వాక్యం బోధిస్తున్న జనమంతా గుమ్మికూడినప్పుడు, ఇల్లంతా ఫుల్గా నిండిపోయినప్పుడు ఆయన దగ్గర వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ 4 మనుషులు ఏం చేసారు, ఆ పక్షవాతి వ్యక్తి ఉన్నాడు కదా, ఆ మంచానికి 4 దిక్కులు 4 తాళ్లు కట్టి ఆ ఇంటి మీదకి ఎక్కి, అప్పుడు పాత ఇళ్ళు అంటే స్లాబులు ఉండేది కాదు, అన్ని పైకప్పులే, తీస్తే వచ్చేసేటి. వాళ్ళు ఏం చేశాడు, పైకప్పు ఇంటి పైన రూఫ్ మీదకి వెళ్ళి ఆ పైకప్పుని తీసి ఈ పక్షవాతి వ్యక్తిని అందు నుంచి కిందికి వదిలారు. యేసు ప్రభు వెంటనే ఇంటి పైకి చూసి, ఆ మంచును చూసి, ఆ వ్యక్తిని చూసి, నీ విశ్వాసము నేను మెచ్చి తిని అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము మెచ్చి తిని. అంటే నన్ను ఎలా అయినా కలవాలని, నాలోని స్వస్థ వరం నీకు కావాలని నువ్వు విశ్వాసంతో నా ఇంటి పైకప్పును తెరిచి నువ్వు లోపలికి వచ్చేసావు. వెంటనే యేసు ప్రభు అతన్ని చూసి పలికిన మొట్టమొదటి మాట ఏందనగా, నీవు స్వస్థ పొందుకున్నావు అనగా, సిస్టర్ ఇక్కడ ఉందని చెక్ చేశాను, ఇక్కడే ఉంది. ఆయన అనారోగ్యమైన వ్యక్తిని చూసి నీవు స్వస్థ పొందుకో అని అనలేదు. ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడునుగాక అన్నాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, నువ్వు డాక్టర్ దగ్గర పోతావు, ఒక ఫాదర్ దగ్గర కూడా పోతావు. నువ్వు డాక్టర్ దగ్గర పోతావు, ఒక ఫాదర్ దగ్గర పోతావు. ఎవరైనా నీ అనారోగ్యాన్ని తెలిసి డాక్టర్ ఏమంటాడు? టగడగా చెప్పాలి. ఒక డాక్టర్ దగ్గర నీ రోగాన్ని తీసుకుంటే డాక్టర్ నిన్ను చూసి ఏమంటాడు? ముందు నీ హార్ట్ బీట్ చెక్ చేస్తాడు, సంఖ్య థర్మోమీటర్ పెట్టి ట్వీ నీ జ్వరం చెక్ చేస్తాడు, సిస్టర్ బాగా చెక్ చేపించాడు, బీపీ చెక్ చేస్తారు, షుగర్ ఉంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అన్ని రకమైన టెస్టులు చేసినాక నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ చూసారు. నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ చూసిన తర్వాతనే నీకు ఏ లోపం ఉందో కనిపెట్టి అప్పుడు నీకు మందిస్తాడు. ఎక్కడైనా డాక్టర్ నీ పాపాలు క్షమింపబడతాయి అని చెప్తాడా? చెప్తాడా? చలో ఇప్పుడు ఫాదర్ పోతున్నాడు. ఫాదర్ ఏమంటాడు? నేను చూడగానే ఐ విల్ ప్రే ఫర్ యూ, యూ విల్ గెట్ ఆల్ రైట్, గెట్ వెల్ సూన్. ఫాదర్ ఏమంటాడు? తొందరలోనే నువ్వు నయమైపోను గాక అన్నాడు. ఫాదర్ ఎక్కడ నేను చూసి నీ పాపాలు క్షమింపబడును గాక అని అంటాడా? యేసుప్రభు ఎందుకన్నాడు ఈ మాట? నీ పాపాలు క్షమింపబడ్డాయి. ఒక అనారోగ్యాన్ని చూసి నువ్వు స్వస్థ పొందుకుంటావు, నువ్వు బ్లడ్ టెస్ట్కి పో, నువ్వు యూరిన్ టెస్ట్కి పో, లేదా నేను దీవిస్తున్నా, దీని తొందరలో మంచిగా అయిపోతాను. యేసు ఎందుకు చాతగాని మాటలు మాట్లాడాలా? ఆయన వచ్చి పాపత్వం గురించే. కానీ అనారోగ్య వ్యక్తిని చూసి పాపంలో క్షమింపబడ్డారు ఎందుకంటే, అనారోగ్య వ్యక్తిని చూసి పాపాలు క్షమింపబడును గాక ఎందుకన్నాడు? ఆయన వచ్చిన ప్రాబ్లం ఏంటి? అనారోగ్యము.
స్వస్థ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసాక 1వ అధ్యాయము 40వ వచనంలో చూసాక ఒక కుష్ఠరోగి వస్తే నన్ను పవిత్రపరచు అన్నాడు. ఈ యేసు ఎప్పుడు తిన్నగా ఎప్పుడు మాట్లాడి ఇది ఎప్పుడు తిన్నగా మాట్లాడు, నీ భాషలో తిన్నగా మాట్లాడు, నేను ఆయన భాషలో పాయింట్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తిన్నగా మాట్లాడాడు. ఇప్పుడు రోగి వచ్చింది కదా, నువ్వేం చెప్పాలి రోగికి? నువ్వు మంచిగా అయిపోతావు, మంచిగా అయిపోయినావు పో అని చెప్పాలి కదా. నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటాడు. రోగికి పాపాలు క్షమించడానికి సంబంధం ఏంటి? ఈ విషయం పాపులకు అర్థం కాదా? హల్లెలూయా. యేసు నువ్వు తిన్నగా మాట్లాడు, ఒక 2 లైనే మాట్లాడు, శుభ్రంగా ఒకటే పాయింట్ పక్కన జరిగిపోతుంది. ఈ యేసు ప్రభుని బాగా గట్టిగా ఫాలో చేసిన ఈ లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, 1 or 2 పాయింట్స్ పక్కన జరిగిపోతుంది. పాయింట్ ఏంటంటే నీ అనారోగ్యానికి కారణము నీ పాపం రా బాబు. నీ పాపాలు క్షమింపబడ్డాయి పో. ఎప్పుడైతే నీ పాపాలు క్షమింపబడతాయో నువ్వు ఆటోమేటిక్గా స్వస్థ పొందుకుంటావు. పాయింట్ అదే. అని మొత్తం తిరిగి నువ్వు బ్లడ్ టెస్ట్ చేసినా నాడి బట్టి, నరం బట్టి, ముక్కు బట్టి, నాలుక బట్టి, నోరు బట్టి, గొంతు బట్టి, ఈడగొట్టి ఆడగొట్టి ఏం చేయలా. మనం చూసిండు ఇమీడియట్గా తన తండ్రి కనెక్ట్ అయ్యిండు. ప్రభా వీడి కేసు ఏంటి? ప్రభు చెప్పాడు వీడు పడుకులో పడుకోవడానికి కారణం ఏంటంటే నాకు వ్యతిరేకంగా పోయిండు వీడు, లేపు. ఇమీడియట్గా కనెక్షన్లో ఆన్లైన్ కనెక్షన్లో ఉన్నాయి. 24/7 దేవ తండ్రి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి వెంటనే బాబు నీ పాపాన్ని నేను క్షమించినాను. ఇది కూడా పెద్ద కాంట్రవర్షియల్. ఆ మాట అన్న వెంటనే అందరూ పాపాలు క్షమిస్తాడు. అది దేవుడు కదా చేసేది, మనుషులు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మనం కూడా నిత్యం చేయబెట్టి దేవుడి పాపాలు నువ్వెవరైనా చెప్పది నా పాపం నా ఇష్టం, నేను పుట్టుకతో పాపం చేసుకొస్తున్నా, నా దోస్తని చెప్పడే ఉంటుంది. నువ్వు క్షమించమని చెప్పనికే. హూ ద హెల్ ఆర్ యు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభు శుభ్రంగా మాట్లాడేవాడు. గుమా పిరాకే కవి బేసు బాత్, యేసు మసీహ్ కవి గుమా పిరాకే బాత్ నే కర్తా. దట్ పాయింట్ పే ఆతా. అందుకంట వేరే ఎక్కడ ఉంది చెప్పు, పని చేసి వెళ్ళిపోతాం. పాయింట్ ఏంది? ఇవన్నీ సోదొద్దు. ఆ పాయింట్ ఏంది? నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇది డౌట్, ఇది కాదు, చల్ చల్. నువ్వు పోతే ఇంకోటి వస్తాడు. నువ్వే కూర్చొని పొద్దుదాకా ఈ కాలం ఇట్లయింది, ఆ కాలంలో అట్లయింది. నువ్వు ఉన్న సోదంతా నీకే ఏంటి? మరి పక్కన ఏం చేయాలి? నీకు ఐఎమ్ బిజీ. హల్లెలూయా. యేసు డాడీగా కుష్ఠరోగిని చూసి 2 ముచ్చట్లు చెప్పిండు. నీ విశ్వాసం నేను మెచ్చితే, నీ క్షమాపణ, నీ పాపను నేను క్షమిస్తుంది పో. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటాడో ఆ పడకలో లేచినాడు. నేను ఏం పాపం చేసినా, నేను మన్నా ఏమైనా అడిగిండా? ఏం అడగలేనా. నా పాపాలు క్షమింపబడ్డాయనైనా థ్యాంక్స్ తండ్రి, నేను స్వస్థ పొందుకున్నావు తండ్రి, నేను పోతున్నా యేసు. నేను ఈ గుంపులో చేరుతాయి కదా, ఎడా డిసైపుల్స్ గుంపులో చేరుతాయి. మళ్ళీ పాపం చేయలేకపో అంతేగా. యేసు బాగా గుర్తుపెట్టుకో సిస్టర్. యేసు ప్రభుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆయన పాదాల్లో పాదం పెట్టి నడుచుకోడు. టైం వేస్ట్ చేయడు. నేను చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, ఓ నా కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. ఈ మాట విన్న వెంటనే ఆ మాట ఎంత గట్టిగా చెప్పిండు యేసు ప్రభు అంటే ఆ పక్షవాది వ్యక్తితో కాక అక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరికి వినబడ్డాయి. అందులో ఈ ప్రధాన యాజకులు కూడా ఉన్నారు, ఆలయ ధర్మశాస్త్రంలో ఉన్నారు. అక్కడ 6వ వచనం చదువు, నీకు బుద్ధి ఉంటే చదువు. నాకు బుద్ధి లేక కూడా మీకు బ్రదర్ బుద్ధి ఉంది, నీకు లేదని ప్రూవ్ చేసిస్తాను. రేపు లైవ్లో ప్రూవ్ చేస్తా. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. జోక్ సిస్టర్. 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు అతడునున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు ఎందుకు ఇటులా చెప్పుచున్నాడు? అతడు దైవ దూషణములు చేయుచున్నాడు. దేవుడు తప్ప మరి ఎవ్వరు పాపములను క్షమింపగలరు. ఇప్పుడు చూడండి ఆ సంఘటనల ఆయన బోధన వీళ్ళు వచ్చారు, ప్రజలు వచ్చారు, శిష్యులు వచ్చారు, ఈ ధర్మశాస్త్ర బోధకులు అంటే ఫాదర్, ఇప్పుడు ఈ భాషలో ఫాదర్ అంటే బాగా పాత నిబంధనలు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించే ధర్మబోధకులు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చిన వెంటనే ఏం చేయాలా? అరే ఒక భక్తి యేసు ప్రభు ఒక పక్షవాతం స్వస్థపరిచిండు, నిజంగా వీడు దైవ కుమారుడు అనాలి కదా. వీళ్ళకి అది పని లేదు. ఎక్కడ వీళ్ళని ఎవరు ప్రజలు ఈ రోజు మీరు కూడా వాక్యం బోధిస్తున్నారు, మీరు ఎందుకు స్వస్థపరచండి, వీళ్ళు ఎక్కడ అడుగుతారేమో అని ముందుగానే యేసుక్రీస్తుని బదలాం చేయాలి. ఏం చేశారు యేసుక్రీస్తు మీద? వీడెవడు పాపాలు క్షమించనికే? ప్రతి గుంపులు ఉంటారు 2-3 ముసలు ఇవయావా చొల్లుతుకు రాగంతో డైలాగ్ కాదు. ఇవ యారు
ఇవ ఎవ్వా ఈడు ఎవడీడు ఈయన ఎందుకంటే డాడీ కదా మా డైలాగ్ వస్తుంది. నిజం నిజం. వీళ్ళు సేవకులు ఏమంటారు అందరు, ఈడ మొన్నదాకా కంపెనీలో తిరిగిండు, ఇప్పుడు చర్చలో తిరుగుతున్నాడు. ఈడ మొన్నదాకా 3 తోలం నిమ్మకాయలుగా తిరిగిండు, మొన్నదాకా నా దగ్గరకు వచ్చి ఎన్నో తీసుకొని తీసుకొని జ్యూస్ తీసుకొని తాగిండు, ఇప్పుడు వాక్యం బోధిస్తున్నట్టే ఇంత నేను పోవాలంట. ఎందుకు పోతా నేను? ఈడ అనే మాట, ఈడ అనే మాట ఇంటింటికి వినబడుతుంది. యేసు ప్రభువును వాళ్ళు స్వస్థపరిచిన కదా, వాళ్ళ కంటికి స్వస్థ కనబడలా, ఆ కంటికి ఆ పక్షవాతి విశ్వాసం కనబడలా, వాళ్ళ కంటికి కనబడలే. వీడెవడు పాపాన్ని క్షమించడానికే? వీడు దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు. దేవుడు ఒకడే పాపాన్ని క్షమించగలడు. మా మోస ధర్మశాస్త్రం అదే చెప్పింది. వీడెవడు కొత్తడు? మా అదే మోస ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, మికా 5వ అధ్యాయంలో, ఆమోసు 3వ అధ్యాయంలో ఇదే ధర్మశాస్త్రాలకు ఆ వాక్యాలన్నీ మర్చిపోయారు. ధర్మశాస్త్రం మనకు పూర్తి తెలియదు. అందుకే వాళ్ళు దైవ కుమారుని గుర్తుపట్టలేక యేసు ప్రభువు అన్నాడు, ఇతనెవరండి? ఇతనేమన్నా దేవుడా పాపాలు క్షమించడానికి? వీడు దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడు కదా. యేసుక్రీస్తు మీద ముద్ర వేసేసి. యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా కాంట్రవర్షన్లోనే ఉన్నాడు. కాంట్రవర్షన్ అంటే తెలుగులో ఏమంటారు? కాంట్రవర్షన్ కాంట్రవర్షన్ వర్డ్ తెలుగులో అర్థం చూద్దాం. కాంట్రవర్షన్ కి తెలుగులో వర్డ్ చెప్పు. ముందు చేసే పని అదే. యేసు డాడీని నమ్ముకోకుండా గూగుల్ తల్లిని నమ్ముకోవాలి. టక్కని తీసుకుని పోరాడు వెళ్ళ బయటికి, గూగుల్లో కొట్టిస్తాం షార్ట్ కట్. ఐ నో దట్ మూమెంట్ యూ విల్ డూ దట్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎప్పుడైనా వివాదంలో ఉండేవాడు. వివాదం, కాంట్రవర్షన్ మీన్స్ వివాదం. ఎప్పుడు చర్చల్లో ఉండేవాడు. ఎప్పుడు చూసి ఆయన గురించి మాటలు. ఎవరు వచ్చినట్టు కొత్తగా యేసు ప్రభు ఇంటి మీదకి వెళ్ళి కుష్ఠరోగి వస్తే స్వస్థపరిచిండు. మొత్తం టైం మొత్తం ప్రచారం అయిపోయింది. ఏ కడపత్రం పంచాల్సిన అవసరం లేదు, ఏ మైకి పెట్టి చెప్పాల్సిన అవసరం. ఈ స్వస్థ పొందుకుని ఈ పక్షవాతం వచ్చాడు, 10 మంది పక్షవాతం చెప్పిండు. అరే యేసు వచ్చిండు, రారు ఇంటి మీదకి వెళ్ళి స్వస్థ వచ్చిన పాపాలు సేవించాడు. మీరు యేసుక్రీస్తు ఎప్పుడు వివాదంలోనే ఉండేవాడు. యేసుక్రీస్తుని వెంబడించే శిష్యుడు ఎప్పుడు వివాదంలోనే ఉంటాడు. అందుకే ఒక మహాత్మ నేర్పించింది, నిందలైతే పొందదు. యేసుక్రీస్తు పొందదవేది ఎప్పుడు? అన్ని నిందలు పడ్డాకనే పొందదవేది. నిందల పడి నిందల పాలైన శిలువ ఎక్కి చచ్చిపోయినాకనే ఆయన కొత్త సమాధి. యేసుక్రీస్తు ఎప్పుడు కాంట్రవర్షన్లో ఉండేవాడు. కాంట్రవర్షన్ అంటే భయపడతారు. అమ్మో నా మీద ఒక నింద పడుతుంది. నేను భయపడ, నిందను వెల్కమ్ చేస్తాను. అందుకే రాసిన కదా, సిలువ నీడలో జీవిస్తాను, క్రైస్తవ ప్రేమనే పంచుతుంటాను, కష్టాలను కూడా హ్యాపీగా వెల్కమ్ చేస్తాను, స్తుతి ఆరాధనే వానికారు, యేసుక్రీస్తే వాడికి ఆస్తి పాస్తి. ఊగే రాయలే పాటలు. 4 సంవత్సరాలు నేను ముందే చదువుకున్నాను, అందుకే రాసిన పాట. సిల్వర్ నీళ్ళ బతికిన అంటే ఎప్పుడు కాంట్రవర్షన్. రాజు పెద్ద ఎవ్రీ టైం కాంట్రవర్షన్. ఆమె ఏదో ఒక నిందాయికో, ఆమె ఏదో ఒక అంకుడు ఏదో ప్రాణిస్తుంది నీకో. యేసు నాదరద ఉడులేదు ఉడుగో ఉన్నైనా ఉట్టుకో. యేసు వరకునే వద్దలే, నిన్ను వదిలేస్తుందా? వెంటనే అక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? ద ఫస్ట్ పీపుల్ టు పాయింట్ అవుట్ జీసస్ వర్ ద ప్రీస్టర్స్. యేసుక్రీస్తును నిందించడానికి ముందు నిలబడి దైవ బిడ్డలే. వీళ్ళు ధర్మశాస్త్రం, వీళ్ళు దైవ బిడ్డలే కదా, దేవతని అభిషేకం పొందుకున్నవారు కదా. వీళ్ళ యేసుక్రీస్తును ఎలా చూపించారు? ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి? హూ ఈజ్ హీ? ఈయన ఎవరట? ఈయనకేం అధికారం ఉంది? దేవుడికి కదా అధికారం ఉంది. వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ దేవుడే అదే ధర్మశాస్త్రం రాశాడు. ఏమని? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, మికా 5 రాసుకో. గుర్రం మీద నెత్తిలో బుర్రున్నవాడు వాక్యాలు రాసుకుంటాడు. దేవుని ఆశ కలిగిన వాడు రాసిన వాక్యాన్ని చదువుతాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఐజాయా చాప్టర్ 7 verse 14, మికా చాప్టర్ 5, ఐజాయా చాప్టర్ 7 verse 14, ఐజాయా చాప్టర్ 9 1 to 10 వరకు, మరియు మికా 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనం.
పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి స్పష్టంగా రాయబడ్డ అధ్యాయం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఎందుకు ఈ వ్యక్తి ఎవరు? మా పాపాలు క్షమించనికే. ఆ ధర్మశాస్త్ర బోధకులు సేవకుణ్ణి అనగా యేసుక్రీస్తుని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈయన ఎవరు? వాళ్ళన్నారు, ఎంత ధైర్యం ఉంటే యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు? ఈయన ఎవరు ఇంతకీ? ఇతనేమైనా దేవుడా పాపాలు క్షమించడానికి? వీనికి అధికారం లేదు. ఎవరికి అపోజ్ నిలబడ్డారు? ఒక దైవ బిడ్డకు మరొక దైవ బిడ్డనే అపోజ్. ధర్మశాస్త్ర బోధకులు అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తుని పట్టించడానికి యూదాస్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు? ప్రధాన యాజకుడు. ఈ గురువుల చేత మనకు వచ్చింది ఆయన చాలుగా. ఒక సేవకుడు ఇంకో సేవకుడు చేత కదా చనిపోయింది. అందుకే అంటారు, పౌలు గారు అందుకే అన్నారు, సేవలో విభేదాలు వస్తాయి, గ్రూప్స్గా విడిపోతారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం చూస్తే, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7 చూస్తే సేవకుల గుంపులు ముక్కలయ్యారు, విడిపోయారు. వాళ్ళు విభాగాలు అయ్యారు. కొట్ల డబ్బుల విషయంలో గొడవలు వచ్చి వేరుపరిచిపోయారు. ఈరోజు ఎన్నో సంఘాలు కానుకల పేరిట, దశభాగం పేరిట విడిపోతున్నారు. దేవుడు ముఖ్యమా, దశభాగం ముఖ్యమా, కానుక ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యమని చెప్పాలా. నువ్వు కానుక ఇవ్వకపోయినా నడుస్తుంది. నువ్వు ఇప్పుడు కానుక ఇస్తే గుడి నడుస్తలేదు. నువ్వు రాకముందుకు నువ్వు కానుక ఇవ్వకపోతే గుడి నడుస్తుంది. సో నువ్వు విర్రవీగ ఏదో కానుక ఇచ్చేసిన, దశభాగం ఇస్తున్నా, నా వల్ల నీ గుడి నడుస్తుంది ఫీల్ కాదు. నిన్ను దేవుడు నా ముందు జతపరచక ముందే నన్ను ఎన్నుకున్నాడు, అది మర్చిపోకూడదు. నా ద్వారా నిన్ను ఎన్నుకున్నాడు కానీ నీ ద్వారా నన్ను ఎన్నుకోలేదు. హల్లెలూయా. చాలా మంది సేవకులు అన్నారు, నా వల్లనే నువ్వు ఉన్నావు, నా వల్లనే గుడి ఉంది. అంత సేమ్ లేదు. ఆ గుడి వల్ల నా వల్ల నువ్వు ఉన్నావు, నేను లేను. నువ్వు రాకమునికే దేవుడు నా జీవితంలో ఎంటర్ అయిపోయాడు. నువ్వెంత బచ్చా. హల్లెలూయా. అందుకే అంటే నేను మీ వల్లనే గుడిలో వస్తుంది, విర్రవీగకుండా అంత లేదు మీరు. హల్లెలూయా. లైవ్ నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది Praise the Lord. ఈ రోజుకి మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం కూడా మనము ఆపేసాం. ఇట్స్ టైం 7 o'clock. 2 hours అయిపోయింది. సో రేపు సాయంకాలము 5 గంటలకి మళ్ళీ మార్కు సువార్త లైవ్లో మనము పాల్గొంటాం. ఈ మాసము 22 అనగా నిన్న స్టార్ట్ చేసిన మార్కు సువార్త ఆగస్టు 22 తారీఖు వరకు బోధిస్తూనే ఉంటానని నేను ఒక పోస్ట్ రిలీజ్ చేసిన. నా ధైర్యం ఏంటంటే, ఒక పెద్ద మనిషి సువార్త 15 నిమిషాల 18 నిమిషాల 25 నిమిషాల సువార్త బోధించేసాడు. ఒక అధ్యాయంలో 70 వచనాలు అంటే 70 వచనాలు 20 నిమిషాలు చెప్పేసాడు. అరే ఈయన ఎంత గొప్ప చెప్పాడు కదా, నేను చెప్పలేనా అనుకుని నేను కూడా ఏం చేసిన 1 month టైం తీసుకున్నాను దేవుని దేవుడు. కానీ దేవుడు నన్ను నడిపిస్తున్న విధానం చూస్తుంటే ఇది 30 రోజులు అయ్యేటట్టు లేదు, ఇది 60కే పోయేటట్టు ఉంది. చూద్దాం, దేవుని చిత్తం ఉంటే 30 రోజుల్లో దీన్ని ఆపకూడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతే రాజు బ్రదర్ ఎవడు బాగు చేయడు, నన్ను ఎవడు బాగు చేయాల్సిన అవసరం, నిన్నే బాగు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఈరోజు లైవ్ డెబ్యూట్ ఉండాల్సింది. కాకపోతే మా బ్రదర్ మైకేల్కి, మా సిస్టర్ శ్రీకి చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది. దేవుని కన్నా మించిన వర్క్ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. దేవుడు వాళ్ళు ఏ ఇంపార్టెంట్ పని మీద వేరు, ఆ పనిని దీవించును గాక. వాళ్ళకి దేవుడు ఎటువంటి శిక్షణ రోగం నీయకుండా వాళ్ళని కాపాడును గాక. దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానం కనీసం రేపటి లైవ్ కన్నా వాళ్ళని తయారు చేసి రావాలని మనం అందరం కూడా ప్రార్థించాం. సో రేపు 5 గంటలకి మార్కు సువార్త ఉంటుంది కాబట్టి రేపు లైవ్ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఏదైతే లైవ్ డెబ్యూట్ ఉంటుందో అది మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. నేను బ్రదర్ మైకేల్కి శ్రేయకి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? వాట్సాప్ చేయండి, ఎందుకంటే మీ దగ్గర ఫోన్ లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైకేల్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు లైవ్ ఇక్కడికి ముగించింది. మనం ఎక్కడ ఆపేసాము? మార్కు సువార్త 2వ అధ్యాయం వచనం 7 దగ్గర ఆపేసాం. రేపు 8వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు సాయంకాలము వచ్చే మాసం 22 తారీఖు వరకు మార్కు సువార్త మాత్రమే బోధిస్తూ ఉంటాం. కాబట్టి అజ్ఞానులు జ్ఞానం పొందుకోవాల్సిన అందరూ కూడా ప్రభు వాక్కులో పాల్గొనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు ఉదయం 11 గంటలకు లైవ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు లైవ్ డెబ్యూట్లో మిమ్మల్ని కలుసుకుంటాం. రేపు సాయంకాలం 5 గంటలకి మార్కు సువార్తతో కలుసుకుంటాం. రేపు 3 సార్లు మిమ్మల్ని కలవబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఉదయం 11, మధ్యాహ్నం 3, సాయంకాలం 5. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో మార్నింగ్ 11 o'clock.